హలో అందరికీ. సో చాలామంది నన్ను జపాన్లో నీకు జాబ్ ఎలా వచ్చింది, అలాగే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగం రావాలంటే మేము ఏం చేయాలి, లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. సో నాకు ఎంతైతే తెలుసో, నేను జపాన్ వెళ్ళినప్పుడు ఉద్యోగం ఎలా ఉంది, అక్కడ కల్చర్ ఎలా ఉంది, జీతాలు ఎలా ఉన్నాయి, ఎలా మనం ఉద్యోగం తెచ్చుకోవాలి, సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం ఉద్యోగాలకు అప్లై చేయాలి, సో ఎక్కడ మనం అప్లై చేస్తే మనకి జాబ్స్ త్వరగా వస్తాయి, రెస్పాండ్ అవుతారు జపాన్ నుంచి, ఇవన్నీ కూడా వీసా గురించి, వీటన్నిటి గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అలాగే మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నాకు జాబ్ ఎలా వచ్చింది అనేది మాట్లాడుకుందాం. సో నాకైతే నాది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో బీటెక్ అయిపోయిన వెంటనే ఆఫ్ క్యాంపస్, అంటే కాలేజ్లో ఇన్బిల్ట్గా ఆన్ క్యాంపస్ వస్తాయి, అవి కాకుండా ఆఫ్ క్యాంపస్లో అప్లై చేశాను. సో అప్లై చేస్తే ఒక జపనీస్ కంపెనీ వచ్చిందనమాట, దాని పేరు ఫుజిట్సు. సో అది వన్ ఆఫ్ ద ఎంఎన్సీస్ కంపెనీ, ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ. సో టాప్ 10లో అది కూడా ఉంటుంది అనమాట. సో ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఫస్ట్ మీ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన వెంటనే ఏదైనా మీకు జపాన్లో జాబ్ చేసుకోవాలి, మేము మా అంతటా మేము కాకుండా కంపెనీ వాళ్ళే మమ్మల్ని పంపించాలి అని అనుకుంటే కనుక మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడే జపనీస్ కంపెనీస్కి అప్లై చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. కంపెనీ వాళ్ళే అన్నీ చూసుకొని మిమ్మల్ని పంపిస్తారు ప్రాజెక్ట్స్ పని మీద. సో దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, నన్ను ఎలా తీసుకున్నారు, ఇవన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే నాకు జాబ్ బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చిందని చెప్పాను కదా. సో నాకైతే టెక్నికల్ ఇంటర్వ్యూస్ జరిగాయి. సో టెక్నికల్ పైథాన్ మీద ఉందన్నమాట, కోడింగ్ ఏం లేదు, బేసిక్ ఉంటాయి కదా వాటి మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత టెక్నికల్ రౌండ్లో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడిగారు, వాటికి నేను ఆన్సర్ చేశాను. తర్వాత హెచ్ఆర్ రౌండ్ తీసుకొని చెన్నైకి సెలెక్ట్ చేసుకున్నారు. సో చెన్నైకి ఒక 1 year వర్క్ చేశాను. 1 year వర్క్ చేసిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను అనమాట. సో జాయిన్ అయిన ప్రాజెక్ట్లో ఏం చేశారంటే క్లయింట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు జపాన్ రమ్మని, ఆన్సైట్ ఆపర్చునిటీ. సో ఇది క్లయింట్ని బట్టి ఉంటుంది అనమాట, మనం వర్క్ చేసే ప్రాజెక్ట్స్ని బట్టి ఉంటుంది. సో నాకైతే 1.5 సంవత్సరం ఇచ్చారు. సో 1.5 సంవత్సరం నేను జపాన్లో ఉన్నాను, అక్కడే వర్క్ చేసుకున్నాను. కొంతమందికి 1 year ఇచ్చారు, కొంతమందికి 6 months ఇస్తారు, కొంతమందికి ఇంకా డేస్ కూడా ఇస్తారు, 15 days 30 days అని. అది ప్రాజెక్ట్ని బట్టి క్లయింట్ని బట్టి ఉంటుంది అనమాట. సో ప్రాజెక్ట్ క్లయింట్ అనేవాడు మీకు టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎక్సెప్షనల్గా ఉన్నాయి, చాలా అద్భుతంగా మీరు పర్ఫామ్ చేయగలుగుతున్నారు అని అనుకుంటే కనుక మిమ్మల్ని జపనీస్ లేకుండానే తీసుకెళ్తారు. అది క్లయింట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనం డిసైడ్ చేయలేము. లాంగ్వేజ్ ఉంటే ఏంటంటే మీకు లాంగ్వేజ్ వచ్చు, అక్కడ కల్చర్ తెలుసు అని చెప్పారనుకోండి, ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. సో అది మీ అదృష్టం మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్. లేదు ఇలా ఆన్సైట్ ఆపర్చునిటీకి నేనేం చెప్తానంటే, నేను ఇవ్వగలిగిన సలహా మీకు ఏంటంటే, మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడే, మీరు బీటెక్ చదువుకునేటప్పుడే మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి, N5, N4, N3, N2, N1 అనమాట. సో N5 అనేది ఫస్ట్ మినిమం లెవెల్, N5 అనేది లాస్ట్ లెవెల్ అనమాట. ఈ N1 అనేది. సో ఈ N1ని మీరు ఫినిష్ చేస్తే కనుక మీరు జపనీస్ నేటివ్ స్పీకర్ అవుతారు. సో మినిమం బేసిక్ అంటే 2 లెవెల్స్ అవ్వాలి, N5 అండ్ N4. సో మీరు N5, N4 చేసుకుంటే కనుక బేసిక్ కనీసం మాట్లాడగలుగుతున్నారు అని అంటే మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. N5 అయితే తీసుకోరు, N4 ఆర్ N3 ఉంటే తీసుకుంటారు. ఫస్ట్ అయితే సర్టిఫికేట్. ఇంకొక విషయం ఏంటంటే జపాన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడగరు, అలాగే సర్టిఫికేషన్లు అడగరు. మీరు N5 చేశారా, N4 చేశారా, N3 చేశారా, ఇవి ఏం చూడరు. వాళ్ళు చూసేదల్లా కూడా మీ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. సో మీరు ఎంతవరకు భాషని మాట్లాడగలుగుతున్నారు, ఎంతవరకు వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది వాళ్ళు చూస్తారు. తర్వాత మీ టెక్నికల్ స్కిల్స్ మీద టెస్ట్ తీసుకుంటారు. సో ఇంటర్వ్యూల్లో మీరు క్వాలిఫై అవ్వగలుగుతున్నారు, మీకు అర్థమవుతుంది, మీరు చేయగలరు అని వాళ్ళకి నచ్చి, మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చాలి. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ మంచిగా నేర్చుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్, సో మినిమం థింగ్స్ ఉంటాయి కదా, మీరు ఏవైతే రెజ్యూమ్లో ఇస్తారో అవే మంచిగా ప్రిపేర్ అయితే వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతారు. సో బీ ప్రిపేర్డ్. ఇది ఫస్ట్ అవకాశం అనమాట. ఏంటిది? ఆన్సైట్ ఆపర్చునిటీస్. మీరు కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు జపనీస్ కంపెనీస్లో జాయిన్ అయితే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే
ప్రాజెక్టుల పని మీద క్లయింట్ ఒక్కొక్కసారి రమ్మంటారు. అన్ని కేసెస్లో అలా జరగదు. ప్రజెంట్ అయితే నేను చేసే కంపెనీలో అవకాశం ఉంది ఆన్సైట్ ఆపర్చునిటీ కాబట్టి మేము వెళ్ళాము. ఇప్పుడు బ్యాచ్ వైజ్గా తీసుకున్నారు ఒక 3-4 మంత్స్, తర్వాత ఆపేశారనమాట. సో మళ్ళీ ఏమన్నా అలాంటి అవకాశాలు ఉంటే నేను పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. నేను స్టోరీలో పోస్ట్ చేస్తూనే ఉంటాను, లింక్స్ అవన్నీ కూడా. సో అలా మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి రెండో వే ఏంటంటే, లేదు మాకు ఇలా ఆన్సైట్ వద్దు, నేను ఇండియాలో నా అంతటా నేను జపాన్కి డైరెక్ట్గా అప్లై చేసుకుని వెళ్ళాలి అని అనుకుంటే కనుక రెండో దారి వచ్చేసి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో మినిమం N4 N3 ఏదైనా సరే స్పీకింగ్ అనమాట. మీరు జపనీస్ నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడగలుగుతున్నారు. నేటివ్ అంటే ఎగ్జాక్ట్గా సూపర్గా రావాల్సినంత పని ఏం లేదు. వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, మీరు వాళ్ళతో అన్ని విషయాల్లో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. అలాగే మీకు జపాన్ కల్చర్ ఇష్టం, యానిమే కానీ కల్చర్ కానీ బాగా ఇష్టము అని అనుకుంటే కనుక మిమ్మల్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మినిమం స్పీకింగ్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. జపాన్ ఎప్పుడు కూడా నీకు ఏ కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సర్టిఫికేషన్స్ అయ్యాయి ఇవేమీ అడగరు. వాళ్ళు మీ స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు, అలాగే మీ టెక్నికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. మీరు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడగలరు అనేది చూస్తారు. సో వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? రెండో దారి ఏంటి అని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కదా. రెండోది ఏంటంటే, మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మీ టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. జావా కానీ, పైథాన్ కానీ, AI కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ. సో ఇలాంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. మీరు బీటెక్ చదువుతున్నప్పుడే లాంగ్వేజ్ నేర్చుకోండి, అది మీకు బెనిఫిట్. మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకో ఆటోమేటిక్గా మాట్లాడడం కూడా అలవాటు పడతారు. యానిమే చూసారనుకోండి, అలా కూడా మీకు జపనీస్ లాంగ్వేజ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి వేస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే, బీటెక్ అయిపోయినా లేదా మీరు ఆల్రెడీ 2-3 సంవత్సరాలు వేరే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నా కూడా జపాన్ వెళ్ళాలి, అక్కడ ఐటీలోకి నేను మారాలనుకుంటున్నా, ఐటీలో చేద్దాం అనుకుంటున్నానంటే లాంగ్వేజ్ నేర్చుకోండి. సో మినిమం 6 మంత్స్, మీరు 6 మంత్స్ టు 1 year మీ ఫోకస్, మీరు ఎంతవరకు ఫోకస్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు ఆసక్తి చూపుతున్నారు అనే దాని మీదనే మీ జాబ్ అనేది ఉంటుంది అనమాట. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 6 మంత్స్ నుంచి 1 yearలో మీరు ఫినిష్ చేయొచ్చు అనమాట. సో జపనీస్ లాంగ్వేజ్ సెషన్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపరేట్గా ఒక ఛానల్ పెడదామన్న ఆలోచన ఉంది. సో అక్కడ కూడా మీరు ఎలా చదువుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా నేను గైడ్ కంప్లీట్గా ఇస్తాను. సో నేను జపనీస్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి జపాన్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండియాలో ఉన్న జపనీస్ లాంగ్వేజ్ బాగా ప్రావీణ్యత ఉన్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలతోనే నేను చదువుతున్నాను. మనకి ఏ కోచింగ్లో అవసరం లేదు. మనం ఫ్రీగా మన దగ్గర ఉన్న సోర్సెస్ని దగ్గర పెట్టుకొని చదువుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్స్ని క్లియర్ చేయొచ్చు. సో అవన్నీ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నేను గైడ్లో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ కనీసం స్పీకింగ్ నేర్చుకుంటే కనుక మీ టెక్నికల్ స్కిల్స్ అలాగే మీ జాపనీస్ స్కిల్స్ రెజ్యూమ్లో పెట్టి లింక్డ్ఇన్ తెలుసు కదా మీ అందరికీ, అక్కడ జపనీస్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓపెన్ టు పెట్టండి, మీరు వర్క్కి ఓపెన్గా ఉన్నాం, అవైలబుల్గా ఉన్నాం, మీ లాంగ్వేజ్ లెవెల్స్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మీ స్పీకింగ్ స్కిల్ ఉంది, ఇవన్నీ కూడా మీ బయోలో మెన్షన్ చేసుకొని ఉండండి. 2 దారులు ఉన్నాయి లింక్డ్ఇన్లో. మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటారు కదా, దాని ద్వారా కంపెనీలు మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి. లేదు ఇదంతా కాదు అని అనుకుంటే సెకండ్ థింగ్ వచ్చేసి మీరే మీ అంతటా మీరు జపనీస్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. అవన్నీ నేను టెంప్లెట్స్ ఇవన్నీ ఫ్యూచర్లో షేర్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, నేను అక్కడ బయోలో మొత్తం లింక్స్ అన్నీ మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. లాంగ్వేజ్కి సంబంధించిన PDFs ఉన్నాయి, అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఉన్నాయి. సో తెలుగు గర్ల్ జపాన్ టాక్స్ అని చెప్పేసి ఉందన్నమాట. నేను పైన మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసుకోండి. సో ఇన్స్టాలో నన్ను ఫాలో అయితే కూడా మీకు యూజ్ అవుతుంది. మీ జపనీస్ రిలేటెడ్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో మనం స్టోరీలు అవి పోస్ట్ చేయలేం కదా, సో అది నేను చెప్తున్నాను. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఇలా మీరు చేసుకోవచ్చు. సో మీ రెజ్యూమ్ని జపనీస్ కంపెనీస్కి డైరెక్ట్గా పెట్టాలి. పెడితే ఒకవేళ వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చింది, మీరు మాట్లాడగలరు, తర్వాత మీరు మీ స్కిల్స్ బాగున్నాయి, మీ రెజ్యూమ్ బాగుంది అనుకోండి, వాళ్ళకి నచ్చితే
వాళ్ళే మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇంటర్వ్యూస్ తీసుకొని ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే కనుక వాళ్ళే మీకు వీసా ప్రొవైడ్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్తారనమాట. సో అన్ని కంపెనీలు వీసా అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళే అకామిడేషన్, తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ చూసుకుంటారు. కొన్ని కంపెనీలు అలా ఉండవు. నేను చేసే కంపెనీ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ క్లయింట్ అనమాట. సో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండి కొంతవరకు సేవ్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను జపాన్ వెళ్ళాలి, ఎలాగైనా జపాన్ వెళ్ళాలి, అక్కడే ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి ఉపయోగపడుతుంది. అసలు ఎందుకు జపాన్, ఎందుకు అదర్ కంట్రీస్కి వెళ్ళకూడదు, ఎందుకు జపాన్ అని అంటే మీరు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ మాస్టర్స్కి వెళ్ళిపోతున్నారు. సో మాస్టర్స్కి వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ చేసి ఉద్యోగాల్లో స్థిరపడడానికి టైం పడుతుంది. అలాగే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో కొంచెం కష్టపడాలి, రావని కాదు కానీ కష్టపడాలి. అలా లేకుండా ఇప్పుడు జపాన్లో పాపులేషన్ తగ్గిపోయింది, ఉద్యోగ అవకాశాలు పెంచారనమాట. వేరే దేశం వాళ్ళకి, విదేశీయులకి ఉద్యోగ అవకాశాలు పెంచి మీకు జస్ట్ స్పీకింగ్ స్కిల్ ఉంటే చాలు మేము ఉద్యోగాల్లోకి తీసుకుంటాము అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నారనమాట. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మనం త్వరగా నిలబడగలం అక్కడికి వెళ్ళి. సో అదొక బెనిఫిట్ అనమాట. కాబట్టి ఒక 6 నెలలు లేదా 1 ఇయర్ సీరియస్గా లాంగ్వేజ్ మీద కూర్చుంటే యూ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ అనమాట. మీరు మాట్లాడగలిగే పరిస్థితికి వస్తారు. అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద కంపెనీస్. దేనికైనా పేషెన్స్ అవసరం. వెంటనే అయిపోవాలి, వెంటనే కావాలి అని అంటే కుదరదండి. ఓపిక్గా చదువుకొని స్కిల్ లేకపోతే నేర్చుకోండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఎవరిని అడిగే పని లేదు. మీకు ఏది కావాలన్నా తెలుగులో మన భాషలోనే బోల్డ్ మంది మంచి మంచి స్కిల్డ్ పర్సన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని ఫాలో అవ్వండి, లాంగ్వేజ్ నేర్చుకోండి. జపనీస్ లాంగ్వేజ్ గురించి వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. సో మొత్తం అన్నీ ఇన్ డీటెయిల్డ్గా నేను పోస్ట్ చేస్తాను ప్రతిదీ కూడా. మీరు నన్ను ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ అవన్నీ కూడా షేర్ చేస్తాను మీకు, నన్ను అందులో మీరు ఫాలో అవ్వచ్చు. సో అలాగే మా ఐటీ వాళ్ళకైనా మిగతా వాళ్ళకి లేవా అని అంటే మిగతా వాళ్ళకి కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు అక్క నాది బీటెక్ అవ్వలేదు, డిగ్రీ అవ్వలేదు, నాది ఇంటర్మీడియట్ అయిపోయింది లేదా 10th అయిపోయింది, నాకు ఇంకా చదవడం మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను జపాన్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, జపాన్ వెళ్దాం అనుకుంటున్నాను, సో మాకేమైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయండి. జపాన్లో స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్ వీసా అనేసి ఒకటి ఉందన్నమాట, అంటే SSW వీసా. సో ఈ వీసాలో చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ జాబ్స్ ఏంటంటే ఇండస్ట్రీ కానీ, ఫ్యాక్టరీ కానీ, హోటల్లో కానీ ఇలాంటి పనులు అనమాట. సో ఈ వీసా మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. సో మీరు జపాన్కి ఫస్ట్ ఏం చేయాలంటే, దీనికి డిగ్రీ పని లేదు, వాళ్ళు డిగ్రీ అడగరు, మీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి. 18 ఏళ్ళు నిండి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్ 2 లెవెల్స్ క్లియర్ చేయాలి. నేను చెప్పాను కదా 5 లెవెల్స్ ఉంటాయని, N5, N4, N3, N2, N1 కదా. సో N5 అండ్ N4 ఈ రెండింటిని క్లియర్ చేయాలన్నమాట. సో జపనీస్ ఎగ్జామ్స్ అసలు ఎలా రాయాలి, ఎక్కడ రాయాలో ముందు చూద్దాము. సో గవర్నమెంట్ మనకి 2 సోర్సెస్ ఇచ్చింది. ఒకటి జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ JLPT, నెక్స్ట్ వచ్చేసి NAT అనమాట, NAT. సో ఈ 2 అవకాశాలు ఉన్నాయన్నమాట జపనీస్ ఎగ్జామ్స్ రాయడానికి. సంవత్సరానికి 2 సార్లు JLPT ఉంటుందండి, ఒకటి జూలైలో, ఒకటి డిసెంబర్లో ఉంటుంది అనమాట. JLPT అందరు అడుగుతారు, జపాన్లో ఉన్న వాళ్ళకు కూడా JLPT తెలుసు, వాళ్ళు అక్కడ JFT అంటారు. సో JLPT అంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఇది 6 నెలలకు ఒకసారి జరుగుతుందండి ఎగ్జామ్. JLPT క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే NAT ఎలాగా అని అంటే 2 నెలలకు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో ఉంటే ఏప్రిల్లో, తర్వాత ఆగస్టులో, జూలైలో అలాగా ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో NAT కూడా క్లియర్ చేయొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. నేను చెప్తున్నాను కదా, అసలు 80% ఆఫ్ ద కంపెనీస్ మీకు ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, ఎంత స్కోర్ వచ్చింది ఇవేం అడగరు. మీరు భాషను ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీరు లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్స్ ఎందుకు చేయాలంటున్నానంటే, మీరు సర్టిఫికేషన్స్ చేసినప్పుడే మీకు భాష వస్తుంది మంచిగా. అందులో నీట్గా ప్రతిదీ వొకాబులరీ, జపనీస్ ఆల్ఫాబెట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని సర్టిఫికేషన్స్ చేసుకోమని చెప్తున్నాను. సో చాలా సోర్సెస్ ఉన్నాయి, పని
సో ఇవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈ స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్ వీసా మీద మీరు 5 సంవత్సరాలు అక్కడ వెళ్ళొచ్చు. లేదు నేను అక్కడే ఉండిపోవాలని అనుకుంటే మీరు వెళ్ళిన సంవత్సరం తర్వాత ఇంకా ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే SSW2 అనే వీసా వస్తుంది అనమాట. సో అందులో మీరు ఆ వీసా వస్తే మీరు అక్కడే ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఒకటి ఏంటంటే ఈ వీసా మీద మనం పేరెంట్స్ని కానీ ఎవరిని తీసుకురాలేమన్నమాట. ఓన్లీ వర్కింగ్ వీసా మీదే మనం ఎవరినైనా తెచ్చుకోవచ్చు, ఈ వీసా మీద తెచ్చుకోలేము. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీలో ఉద్యోగాలు జీతాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఐటీలో ఫస్ట్ మినిమం పే వచ్చేసి నెలకి 2 లక్షల యెన్స్ అండి. ఇప్పుడు అందరూ 2.5 లక్షలు కనీసం ఇస్తున్నారు, యెన్స్లో చెప్తున్నాను. సో 2 లక్షల యెన్స్ అంటే మన దగ్గర దాదాపు 1,20,30,000 రూపాయలు అనమాట. సో జపాన్లో అకామిడేషను, రెంట్, బిల్స్ ఇవన్నీ పోను ఈజీగా మనకి 50,000 నుంచి 60,000 రూపాయలు మిగులుతాయి. అది మీ కమిట్మెంట్స్ని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి ఉంటుందండి. ఈజీగా అయితే 50,000-60,000 వరకు మిగులుతాయి ప్రతి నెల. సో మీరు ఫస్ట్ ఫ్రెషర్, కొన్ని కంపెనీలు డైరెక్ట్గా నెలకి 4.5 లక్షలు జీతం ఇస్తుంది. 4.5 లక్షల యెన్స్ అంటే కనుక 2.5 లక్షలు అనుకోండి, 2.5 లక్షల రూపాయలు మీకు నెల వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు స్పీకింగ్ బాగుంది, లేదంటే తర్వాత టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయి అంటే మీకు 4.5 లేదా 5 lakh యెన్ ప్యాకేజ్ కూడా వస్తుంది. 50 lakhs ప్యాకేజ్ వస్తుంది అనమాట. 50 lakh పర్ ఇయర్. సో అంటే 25 lakh రూపీస్ ఈజీగా మనకి సరిపోతాయి జపాన్లో. ఇంకా మనం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఐటీ సంగతి చెప్తున్నాను. నెక్స్ట్ ఈ స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్స్కి జీతం ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చేసి 1,79,000 యెన్స్ అనమాట. అంటే మన దగ్గర దాదాపు 90,000 రూపాయలు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ జపాన్లో ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరికి 2 లక్షలు లేదా 2.5 లక్షలు మినిమం పే అనమాట. సాఫ్ట్వేర్ అయినా లేదా ఇంకా వేరే ఎటువంటి జాబ్ అయినా సరే మినిమం పే 2 నుంచి 2.5 లక్షలు యెన్స్ ఉంటుంది. అంటే మన దగ్గర 1,30,000 రూపాయలు నెలకి మినిమం శాలరీ అనమాట అక్కడ. సో మన ఖర్చులన్నీ పోను ఈజీగా 60,000-70,000 మనం మిగుల్చుకోవచ్చు. బిల్ చెప్తున్నాను అదే. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి రూమ్స్లో ఒక్కళ్ళే ఉంటున్నారు అనుకోండి, ఎక్కువ పడుతుంది. మీ స్నేహితులతో ఉన్నారంటే షేరింగ్లో తగ్గుతుంది అనమాట. సో ఇలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవండి ఉద్యోగాల గురించి, జీతాల గురించి. లేదు ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ శాలరీ ఉన్నా సరే ఫస్ట్ మీరు వెళ్ళి చక్కగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఇంకా భాష మంచిగా మాట్లాడగలిగితే బోల్డ్ అన్ని జాబ్స్ ఉన్నాయి. ఇంకా మీరు జపాన్లో ఉండి వేరే జాబ్స్కి అప్లై చేసుకుంటే ఇంకా త్వరగా చాలా అవకాశాలు వస్తాయండి. అప్పుడు మీకు 1 crore ప్యాకేజ్ కూడా రావచ్చు సంవత్సరానికి. సో కష్టపడండి, మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదవండి, ఫోకస్ చేయండి, మీ గోల్స్ని మీరు అచీవ్ చేసుకోండి. జపాన్ ఎందుకు బెస్ట్ అని అంటున్నానంటే అది సేఫ్ కంట్రీ, చాలా క్లీన్ కంట్రీ. నేను అన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తున్నాను. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఏ రేసిజం ఉండదు, ఏ గొడవలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. మాస్టర్స్ కూడా చేసుకోవచ్చు జపాన్లో. దాని గురించి వీడియో కూడా నేను మీకు ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. సో నాకైతే వర్క్ గురించి తెలుసు కాబట్టి నేను అక్కడ చేసిన ఇన్ని రోజులను బట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో అదండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, జపాన్ వెళ్ళాలి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వెళ్ళాలి అని అనుకుంటే పట్టుదలతో మీరు జపనీస్ నేర్చుకోండి. సో మీరు మీ లైఫ్ కోసం మన లైఫ్ కోసం మనమే కష్టపడాలి. సో మీరు మంచిగా కష్టపడి లాంగ్వేజ్ నేర్చుకుంటే ప్యాకేజ్ అదే వస్తుంది. సో అదండి, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను. సో అన్నిటికీ కావాల్సింది ముఖ్యంగా జపనీస్, మీ బేసిక్ అనమాట. ఫస్ట్ జపాన్ యొక్క కల్చర్ తెలుసుకోండి. వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉన్నారు, కంట్రీ ఎలా ఉంది, ఇవన్నీ మీరు నేర్చుకొని డిసిప్లిన్డ్గా ఉంటూ ఫోకస్ చేసి చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ కెరియర్ బాగుంటుంది. సో అందరూ మాస్టర్స్కి ఒక కంట్రీకి వెళ్ళిపోతున్నారు ఒకటే ఆప్షన్గా. అలా కాకుండా మనం జాబ్కి వేరే కంట్రీకి వెళ్తున్నామంటే అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో కష్టపడి లాంగ్వేజ్కి ఒక 1 year అదేదో మాస్టర్స్కి, నా సలహా ఇది, నా పర్సనల్ ఒపీనియన్. సో నేను జపాన్ వెళ్ళాను, అక్కడ జాబ్ చేసుకున్నాను 1.5 సంవత్సరం, మళ్ళీ తిరిగి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ జాబ్స్కి అప్లై చేస్తున్నానండి. సో నేను ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు హెల్ప్ అవుతుందని. సో పట్టుదలతో మీరే కష్టపడి మంచి జాబ్స్ తెచ్చుకొని స్థిరపడండి. మీకు ఏమైనా డౌట్స్ లేదా
ఇంకేమన్నా వేరే ఫీల్డ్స్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.